హాయ్ దోస్తులు, ఎక్కడికి వెళ్తున్నాం? డాడీకి కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాం. డాడీకి కేక్ కట్ చేయడానికా? ఏముంది రోజు మీ డాడీది? హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే ఉంది. బర్త్డే బాయ్, రా బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే అంటుండా? నమస్తే చెప్తున్నాడా? 10 minutes తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? డాడీ బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాం. హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పటికీ సగం వీడియో చూసిన తర్వాత అసలు మ్యాటర్ ఏందో మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే వంశీ బర్త్డే, అంటే ఆగస్టు 17న. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం పట్టింది, అంటే ఎడిటింగ్ చేయాలి కదా. ఆల్రెడీ వంశీ బర్త్డేకి నేను గిఫ్ట్లు ఇచ్చేసాను. 10K పెట్టి డ్రెస్సులు అయితే కొనిచ్చాను. ఇంకా కేక్ కట్ చేయించాలి కదా. అసలు ఈరోజు వంశీ నాకు దొరుకుతలేడు, చిక్కుతలేడు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ టయానికి నాకు దొరికిండు వంశీ. ఇంకా ఇదే ఛాన్స్, ఇంకా మళ్ళీ ఇప్పుడు కానీ వంశీని వదిలేస్తే ఇంకా నైట్కి ఎప్పటికో వస్తాడని చెప్పి ఇంకా కేక్ కట్ చేపిస్తా అని చెప్పి గబగబా పిల్లల్ని రెడీ చేసేసుకొని ఇంకా మేమైతే ఇస్మాయిల్ బేకరీకి అయితే వెళ్ళిపోయి చిన్నగా ఒక కేక్ తీసుకొని అక్కడే కేక్ కట్ చేపించేసి ఇంకా ఇంటికి వచ్చాం. అయితే మేము అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసినా చూడండి, ఎంత స్పెషల్ ఏం లేదులేండి. ఏదో మా తృప్తి కోసం అంతే, గుర్తుండిపోతుంది కదా అట్లా. అందుకోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను, మీరు కూడా చూసేయండి. అయితే అక్కడ గిఫ్ట్ ఉంది కదా, అదైతే నేను ఇచ్చింది కాదు. మన జిమ్లో మార్నింగ్ టైంలో వచ్చే లేడీస్ అందరు కలిసి ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ర్యాపిడోలో పంపించారు. అయితే అప్పుడే మేము ఇస్మాయిల్ బేకరీలో ఉండేసరికి ఇంకా అక్కడికి వచ్చి ఇచ్చాడు. కరెక్ట్ టైం అనమాట. మేము కేక్ కట్ చేసే టయానికి అబ్బాయి వచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా నేను కూడా సరదాగా ఉంటుందని చెప్పి అట్లా గిఫ్ట్ ఇచ్చానమాట. బాగుంది కదా. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అప్పటికే వంశీ ఫ్రెండ్స్ ఎంతమంది కాల్ చేస్తున్నారంటే అసలు నాన్ స్టాప్. ఇంకా ఫుల్ హడావిడిగా ఉన్నాడు. ఇంకెందుకులే అని చెప్పేసి ఆల్రెడీ పార్సల్ తీసుకొచ్చేసాడు. ఇస్మాయిల్ బిర్యానీ తీసుకొచ్చేసిండు, ఇంట్లో ఉంది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా పిల్లలకి స్నాక్స్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వంశీ అసలు పైకి కూడా రాలేడు ఇంటికి. ఇంకా అతను ఫుల్ బిజీగా ఉన్నాడు. సర్లే ఎంజాయ్ చేయనని చెప్పేసి ఇవాళ ఒక్కరోజు ఇంకా వదిలేసిన. నేను కూడా బర్త్డే కదా. ఇంకా వేడివేడిగా బిర్యానీ ఉంది, థమ్స్అప్స్ ఉన్నాయి. ఇంకా కూర్చొని నిమ్మలంగా ఇక తినేసి మా పిల్లల్ని పడుకోండి ఇంకా అని చెప్పేశాను. అంటే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా. ఇంకా ఇది ఈరోజు మా ఫుడ్. తర్వాత ఇది ఈవినింగ్ జిమ్కి వచ్చే లేడీస్ బ్యాచ్ అనమాట. అసలు ఇట్లా కేక్ తీసుకొచ్చి వాళ్ళే సెలబ్రేట్ చేశారు. అసలు సర్ప్రైజ్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ చిన్న బొకే ఇచ్చారు, ఫ్లవర్ బొకే. అలాగే కేక్ తెచ్చారు. ఇట్లా కేక్ కటింగ్ అయితే చేయించారు. ఈ సంవత్సరం అయితే మా హస్బెండ్ ఎన్ని కేకులు కట్ చేసిండు తెలుసా? 6 కేకులు కట్ చేసిండు. అసలు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు, మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు గ్యాప్ లేదనుకోండి. మా హస్బెండ్ అయితే ఫుల్ ఖుషి అయ్యిండు. మా హస్బెండ్ ఖుషిగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీ. నాకు కూడా చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే. ఇట్లా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి నేనే ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. అంటే అందరు పర్మిషన్ తీసుకున్నానండి, లేడీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. సరే ఎక్కడన్నా పెట్టేసుకోండి మేడం అని చెప్పేశారు. అందుకోసం ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకేం కావాలండి? ఇంతకు మించి ఆస్తులు అంతస్తులు ఎవరైనా సంపాదించుకుంటారు. ఇట్లా ప్రేమ అభిమానాలే కదా
కావాల్సింది ముఖ్యం ప్రేమ అభిమానాలు, ఇలా నలుగురిని సంపాదించుకుంటే చాలు, అంతేనా? ఇంకా లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ వచ్చే టైం ఇది ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇట్లా కేక్ తెచ్చి ఇట్లా సర్ప్రైజ్ చేసి అందరు కలిసి కేక్ కట్ చేయించారు. చాలా బాగుంది చూడడానికి. సైడ్ వీళ్ళంతా మార్నింగ్ వచ్చే బ్యాచ్. వీళ్ళు కూడా కేక్స్ తీసుకొచ్చి ఇట్లా మార్నింగ్ కట్ చేయించారు. ఈ గిఫ్ట్ గుర్తుందా? నేను బేకరీలో ఇచ్చాను కదా వంశీకి, అదే ఈ గిఫ్ట్ అనమాట. మార్నింగ్ బ్యాచ్ వచ్చే లేడీస్ అనమాట ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ వస్తారు లేడీస్, అందరు కలిసి ఈ గిఫ్ట్ని అయితే వంశీకి ప్రజెంట్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అది బుద్ధుడి విగ్రహము. చాలా బాగుంది, వంశీకి కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదైతే మా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే టైంలో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా గ్రీటింగ్స్ ఇచ్చారు. అసలు ఏంటండి ఇది, ఏంటి అభిమానం, అసలు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే ఈసారి సెలబ్రేట్ చేసుకున్నంత గొప్పగా ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నామా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆస్తులు అంతస్తులు ఎవరైనా సంపాదించుకుంటారేమో కానీ ఇలా అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ దోస్తులు, బాయ్.